మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. జస్ట్ 7 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మనం 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాం గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే బ్లాస్ట్ జోన్ డైరెక్టెడ్ బై సుభాష్ కే రాజ్. మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 24 నిమిషాలు ఉంది గైస్. మూవీ నాకైతే నచ్చింది గైస్. మాస్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మూవీ డెఫినెట్లీ కనెక్ట్ అవ్వచ్చు. స్టోరీ చాలా కొత్తగా అనిపించకపోయినా స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. యాక్షన్ సీన్స్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ఆడియన్స్ ని చాలా ఎంగేజ్ చేస్తాయి. కానీ రియలిస్టిక్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం రొటీన్ గా అనిపిస్తొచ్చు. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ మార్షల్ ఆర్ట్స్ ఫ్యామిలీ పీస్ఫుల్ గా ఉంటుంది. కానీ ఒక డేంజరస్ గ్యాంగ్ తో కాన్ఫ్లిక్ట్ అయ్యాక వాళ్ళకి లైఫ్ కంప్లీట్ గా మారిపోతుంది. అక్కడి నుంచి సర్వైవల్, ఫైట్, రివెంజ్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ అయ్యి స్టోరీ ముందుకు వెళ్తుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే అర్జున్ సర్జా స్క్రీన్ ప్రెసెన్స్ సూపర్ గా అనిపించింది. యాక్షన్స్, ఫైట్స్ స్టైలిష్ గా ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ కి చాలా హెల్ప్ అయింది. థియేటర్ లో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెగిటివ్స్ ఏంటంటే స్టోరీ కొన్ని ప్లేసెస్ లో ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. రన్ టైం కొంచెం లెంతీ ఫీల్ అవ్వచ్చు. విలన్ రైటింగ్ స్ట్రాంగ్ గా లేదు. కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం ఓవర్ ద టాప్ అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. క్లైమాక్స్ డీసెంట్ గా అనిపించింది. సో మార్షల్ ఆర్ట్స్ ఫ్యామిలీ డ్రామాని కమర్షియల్ మాస్ యాక్షన్ తో మిక్స్ చేయడం రీసెంట్ మూవీస్ లో కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అర్జున్ సర్జా కరాటే బేస్డ్ రోల్ కి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది. సో రవి బ్రసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి మేజర్ ప్లస్ అనిపించింది. యాక్షన్ సీన్స్ లో బీజేఎం ఎనర్జీ పోషించింది. సినిమాటోగ్రఫీ స్టైలిష్ గా ఉంది. ఎడిటింగ్ డీసెంట్ గా ఉన్న. సెకండ్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేస్తే బెటర్ అనిపించేదని నా ఫీలింగ్. సో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ నచ్చితే ఒకసారి డెఫినెట్లీ థియేటర్ వాచ్. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ ఫైట్స్ కాంబో ఎంజాయ్ చేసే వాళ్ళకి బాగా కనెక్ట్ అవ్వచ్చు. కంటెంట్ బేస్డ్ రియలిస్టిక్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఓవర్ ద టాప్ అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. సో బ్లాస్ట్ జోన్ కంప్లీట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. స్టోరీ రొటీన్ గా ఉన్న. యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, అర్జున్ సర్జార్ పర్ఫార్మెన్స్ మూవీకి వాచబుల్ గా మారాయి. మాస్ ఆడియన్స్ కి థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేయండి గైస్.